అధికారులే అప్పులు తీసుకున్నారు. రైతుల పేర్ల మీద రాసుకున్నారు. చనిపోయిన వాళ్ళ పేర్లపైన కూడా దొంగ అప్పులు తీసుకున్నారు. రైతుల పేరు అప్పులతో కోట్ల రూపాయలు మింగేశారు. దీంతో సహకార బ్యాంకు అధికారుల దందా రైతులకు శాపమైంది. దీంతో దొంగ అప్పులు తీసుకున్న అధికారులపై రైతులు తిరగబడ్డారు. రైతుల పేర్లతో రుణాలు తీసుకొని రైతులను మోసం చేసిన సహకార బ్యాంక్ అధికారుల దందాపై బిగ్ టీవీ ఫోకస్ చేసింది. కుమ్రం భీం జిల్లా రెబ్బెన ప్రాథమిక సహకార బ్యాంకులో రుణాలలో భారీగా అక్రమాలు వెలుగు చూశాయి. సహకార సంఘం అంటే ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు నినాదంతో రైతులకు సేవలు అందిస్తారు. కానీ ఈ సహకార బ్యాంకు అందుకు భిన్నంగా మారింది. రైతుల కోసం కాకుండా కేవలం అధికారుల రుణాల కోసమే ఏర్పాటు చేసినట్లుగా మారింది. సంఘంలో 378 రైతులు సభ్యులుగా ఉన్నారు. కానీ వీరిలో కొందరు రైతులు రుణాలు తీసుకోవటం లేదు. మరికొందరు గతంలో ఈ బ్యాంకులో రుణాలు తీసుకున్నారు. ఆ తర్వాత అప్పులు చెల్లించారు కూడా. ఎన్ఓసీలు తీసుకొని ఇతర బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుంటున్నారు. కానీ రైతులు అప్పులు తీసుకోకున్నా వాళ్ళ పేర్లపై అధికారులు అప్పులు తీసుకున్నారు. రైతుల ఆధార్ కార్డు, పాస్ పుస్తకాల అధికారుల వద్ద ఉండటంతో వాటి ఆధారంగా రైతుల పేర్లపై అధికారులు భారీగా అప్పులు తీసుకున్నారు. 378 మంది రైతుల్లో సగం మంది రైతుల పేర్ల మీద కూడా అప్పు పేరుతో కోట్ల రూపాయలు మింగేశారు. ఇదంతా అంతా రైతుల కంటబడకుండా చేయటం విశేషం. ఇందులో చనిపోయిన రైతుల పేర్లు కూడా ఉన్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో సహకార బ్యాంకు ఖాతాదారులైన రైతులందరూ తమకు రుణమాఫీ అవుతోందని భావించారు. అయితే ప్రభుత్వం అమలు చేసిన మొదటి విడతలో ఈ రైతులకు రుణమాఫీ కాలేదు. రెండవ విడత కోసం వేచి చూసిన రైతులకు రెండో విడతలు కూడా రుణమాఫీ కాలేదు. దీంతో మూడో విడతలు అవుతాయని ఆశించిన వారికి మూడో విడత రుణమాఫీలో కూడా కాకపోవడంతో రైతులంతా ఏవో వద్దకు వెళ్లారు. తమకు రుణమాఫీ ఎందుకు అమలు కాలేదని ప్రశ్నించగా వ్యవసాయ అధికారి ఆధార్ కార్డు లింకును పరిశీలించారు. దీంతో అస్సలు విషయం బయటపడింది. తెలంగాణ బ్యాంకులో తీసుకున్న అప్పులతో పాటు సహకార బ్యాంకులో ఉన్న అప్పులు బయటపడ్డాయి. పైగా తీసుకున్న అప్పులు 2 లక్షలు దాటాయి. దీంతో ఆ బ్యాంకు ఖాతాదారులైన రైతులందరికీ రుణమాఫీ కాలేదని ఏవో షాకింగ్ విషయాన్ని చెప్పారు. ఏవో ఆధార్ లింక్తో అసలు విషయం బయటపడటంతో రైతులు విస్మయానికి గురయ్యారు. అసలు తాము సహకార బ్యాంకులో రుణాలు తీసుకోలేదని తెలిపారు. తమ పేర్లపై ఎవరు రుణాలు తీసుకున్నారని సహకార బ్యాంకు సీఈఓ సంతోష్ నిలదీశారు. దీంతో రైతుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక సంతోష్ నీళ్లు నవ్విలారు. మోసం దందా బయటపడటంతో రైతులకు సాకులు చెప్పారు. తన తప్పేం లేదని బుకాయించడం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా సీఈఓ తీరుపై రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీ వల్లనే రుణమాఫీని కోల్పోతున్నామని రైతులు అధికారుల తీరుపై మండిపడ్డారు. తమకు రుణమాఫీ చేసేంత వరకు పోరాటం ఆగదంటున్నారు రైతులు. సహకార సంఘం ఏదైతుందో దాంట్లో ఉన్నటువంటి 374 మంది సభ్యులు ఆ లిస్టు తీయమంటే కూడా నిన్న రాత్రి దాకా కూడా సీఈఓ గారు తీయలేకపోయాడు. దానికి కారణం లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తెలియకుండా బ్యాంకుల నుంచి లోన్ దొంగతనాన్ని తీసుకోవడం జరిగింది. తీసుకోవడానికి ఏకైక కారణమైనటువంటి డిసిసి బ్యాంకు
ఉన్నటువంటి మేనేజర్ల సహకారంతో దొంగ సంతకాలు పెట్టుకొని తీసుకోవడం జరిగింది. ఈ రోజు ఏ బ్యాంకు పోయినా కూడా ఒక రైతు కానీ ప్రజలు పోతే ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా పాస్బుక్ లేని ఎక్కడ కూడా పైసలు ఇస్తలేరు. కానీ ఆ బ్యాంకులలో కనీసం రైతు లేకపోయినా ఆధార్ కార్డు లేకపోయినా బ్యాంకులలో లోన్ ఇచ్చారంటే ఈ బ్యాంకుల తీరు ఏ విధంగా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో దాంట్లో అక్కడ ఇక్కడ బ్యాంకులలో లోన్ ఉండడం ద్వారా చాలా మంది రైతులకు నష్టపోయే అవకాశం ఉంది. ఈ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 2 లక్షలన్న మాఫీని 1,99,000 వరకు చేయడం వల్ల ఈ 2 లక్షలన్న జనాలు అట్లా నష్టపోతున్నారు. ఈ బ్యాంకుల వాళ్ళు దొంగతనం చేయడం వల్ల ఇదో రకమైన బుద్ధిబండ రైతుల మీద పడ్డది. కాబట్టి ఇప్పటికైనా రెబ్బైన ప్రాథమిక సంఘంలో ఉన్నటువంటి అధికారులను ఎంబడే వీళ్ళని సిబిసిఐ ఎంక్వైరీ ద్వారా వీళ్ళ ఉన్నటువంటి అధికారులు పై అధికారులు లేకపోతే పాలక మండలి ఏదైతుందో అందరినీ కూడా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి తగు న్యాయం చేయాలని ప్రజలకు. నేను 2015లో 10,000 రూపాయలు లోన్ తీసుకున్నా ఈ సహకార బ్యాంక్లో. 10 ఏళ్ళకి క్లోజ్ చేసిన, కట్టేసిన. ఎన్ఓసి నోటీస్ సర్టిఫికేట్ గురించి తర్వాత నేను యూనియన్ బ్యాంక్లో తీసుకుంటాను కంటిన్యూషన్ లోన్. ఇప్పుడు మళ్ళీ ఈ రుణమాఫీ వచ్చిందని పోయి చూస్తే నీకు సహకార బ్యాంకులో దీనిలో రెండిట్లలో ఉంది, 2 లక్షల పైన ఉంది కాబట్టి నీకు రాదు, వర్తించదని చెప్పి వాళ్ళు అన్నారు. దీని మీద మాకు గవర్నమెంట్ సహకారం చేయాలి, మాకు మళ్ళీ రుణమాఫీ పరిష్కారం చేయాలి. ఖచ్చితంగా మేమందరికి కూడా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కొంచెం ఓపిక పట్టండి. రైతుల తరఫున మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ఈ అధికారులందరూ కూడా పైసా అధికారులందరూ కూడా విచారణ చేసి తక్షణం ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ CEO కానీ పైన అధికారులు కానీ ఎవరైనా ఇక్కడ తప్పు జరిగిందో అక్కడ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా తరఫున విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా రైతులకు న్యాయం జరగకపోతే మా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా రైతులకు తప్పకుండా న్యాయం జరిగేటట్టు పోరాటం కూడా చేస్తాం. కాబట్టి ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని గుర్తించి పరిష్కరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము అధికారులను కానీ దృష్టికి తీసుకెళ్తూ కలెక్టర్ గారు కానీ జోక్యం చేసుకొని ఈ సమస్యను రైతుల సమస్యను పరిష్కరించాలని కోరుచున్నాం. రైతుల ఆందోళన నేపథ్యంలో అధికారుల రుణాల దందాపై జిల్లా సహకార బ్యాంకు అధికారులు విచారణ చేపట్టారు. రైతుల పేర్లతో రుణాలు తీసుకున్నారని విచారణ అధికారి నిర్ధారించారు. రైతులకు రుణమాఫీ అమలు చేసేలా చర్యలు చేపడతామన్నారు. అదేవిధంగా అక్రమాలకు పాల్పడిన అధికారిపై చర్యలు తీసుకుంటామన్నారు విచారణ అధికారి మజీద్. ఇక్కడ ఈ సంఘంలో కొన్ని అవకతవకలు జరిగాయని తెలిసింది. దీని మీద ఎంక్వైరీ పెట్టి చేసి ఎవరైతే బాధ్యులు కఠినంగా శిక్షిస్తాం. వాళ్ళని ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ చిన్న పొరపాటు జరిగినా ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రైతులకు ఎక్కడ కూడా నష్టం జరగకుండా చూస్తాం. ఇంకోటి రుణమాఫీ కూడా రాని వాళ్ళకు మళ్ళీ రుణమాఫీ తెప్పించి